ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రభుత్వానికి ట్యాక్స్ పే చేయని చీడ పురుగులకు సంబంధించినవి. అలాంటి వారిని దాచిపెడితే సమాజానికే హానికరం. తప్పుకి మీరు నిజాయితీగా కాపు కాసి ఎవరి మెప్పు పొందాలనుకుంటున్నారు? నా ప్రొఫెషన్ అలాంటిది. తప్పో ఒప్పో వాళ్ళ కోసం నిజాయితీగా పనిచేయకపోతే నాకు జాబ్ ఉండదు మేడం. వాళ్ల కోసం ఎంత తాపత్రయపడుతున్నారంటే వాళ్ల అక్రమ సంపాదనలో మీకు వాటా ఉంటుందా? నాకు వాటానా? అబ్బే, అలాంటిదేం ఉండదండి. శాలరీ కోసమే మేడం. దానికోసమైతే అంతలా దాచిపెట్టాల్సిన పనే ఉంది. మీరు అప్రూవర్గా మారినందుకు డిపార్ట్మెంట్ తరపున రివార్డ్స్ కూడా ఇస్తా. లేదు, నేను అలా చేయనులేండి. నేను చెప్పాను కదా మేడం, ఆయన అటువంటి మనిషి కాదని. ఇల్లు బాగా కట్టారు. చిన్న ఇల్లు మేడం. మీ కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, పేమెంట్ సీటా? లేదు మేడం, మెరిట్. ఓ అవునా? జాగ్రత్తగా ఉండండి. అకౌంట్స్ చూస్తూ జీతాలు మాత్రమే తీసుకోండి. దొంగ లెక్కలు రాస్తే 100 డాక్యుమెంట్స్ సృష్టించాల్సి ఉంటుంది. మీకు వాటా లేదంటున్నారు కాబట్టి అలాంటి ఫ్రాడ్ పనులకు హెల్ప్ చేయకండి. పువ్వు పుణ్యం చేసుకుంటే దాని తొడుమ కూడా స్వర్గానికి వెళ్తుందంటారు. తప్పు చేస్తే పువ్వుతో పాటు తొడిమ కూడా నరకానికే వెళ్ళాలి. అలాగే మీరు ట్యాక్స్ రిటర్న్ చేసే కంపెనీలు ఫ్రాడ్ చేస్తే దాని అకౌంటెంట్గా వాళ్లతో పాటు మీరు కూడా ఇరుక్కోవాల్సి వస్తుంది. దయచేసి నన్ను వదిలేయండి మేడం. ప్రభాకర్ గారు, మీరు కొద్దిసేపు బయట ఉంటారా? వద్దులేండి మేడం, మీరేదేనంటే పాపం బెదిరిపోతాడు. మీరేం వర్రీ అవ్వకండి, కాసేపు బయట ఉండండి. సరే మేడం. నేనెవరో తెలియనట్టు భలే మేనేజ్ చేశారే. అది చూసి నేను కూడా అలాగే మీరంటే తెలియనట్లు యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ మేడం. లెక్చరర్ ప్రమోద్ గారి గురించి మీరు చెప్పింది నిజమే. అతని దగ్గర చాలా డబ్బులున్నాయి. చాలా మంచి కేస్. అఫీషియల్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మీకు రివార్డ్ వచ్చేది. నాకు కూడా అప్పుడు తెలీదు. అవునా? చూడండి, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి. సరే మేడం. సరే, ఇక నేను ఉంటాను. మంచిది మేడం. వెళ్దామా ప్రభాకర్ గారు? వచ్చింది నీలకంఠం గారు. అందులో అతని మనిషి ఉన్నాడు. ఎవరు? నీలకంఠానికి ఫోన్ చేశాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తున్నానని ముందే చెప్పాను. ఎందుకు? నేను నీలకంఠానికి క్లోజు. ఈయన ఇంకా దగ్గర మనిషి. మనం వెళ్ళాక ఈయన నీలకంఠానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అదేదో నేనే ముందు చెప్పేస్తే ఆయనకి నాపై డౌట్ రాదు. ఆయన దృష్టిలో మంచివాడిగానే ఉంటాను. అందుకే అప్పుడే కాల్ చేసి చెప్పాను. కాబట్టి నేను బతికిపోతాను, లేదంటే చచ్చానే. నీలకంఠం మనిషి అన్నీ గమనిస్తున్నాడు మేడం. ఈయన నీలకంఠానికి ఫోన్ చేస్తాడంటారా? అకౌంటెంట్ ఉద్యోగం. ఎక్కడి విషయం అక్కడే దాచిపెట్టడం అలవాటు. చెప్పకపోవచ్చు. మరి నీలకంఠం మనుషుల్ని మనం చూసాం కదా, ఏం జరుగుతుందంటారు? 2 రోజుల్లో నీలకంఠం వచ్చి మీ ముందు నిల్చుంటాడు చూడండి. మంచి తెలివైన వారే మీరు. ఇన్ని రోజులు నా తెలివితేటలు చెడ్డ పనులకే వాడాను మేడం. ఇప్పుడు మంచికి వాడుతున్నాను. కాస్త అలవాటు లేని పని. మంచిది కదా, ఒక్కసారి అలవాటైపోతే వదిలిపోదు. ఎనీహౌ, మీరు ప్రభుత్వం తరపున పనిచేస్తున్నందుకు హ్యాపీగా ఉంది. నేను నీలకంఠం నాశనం కావాలని కోరుకుంటున్నాను మేడం. శత్రువుని గెలవాలంటే ప్లాన్తో స్టెప్ బై స్టెప్ పోవాలి. ఒక్క స్టెప్లో చంపితే రియలైజేషన్ ఉండదు.
ఆయన బలాన్ని నేలమట్టం చేస్తే, తిరగబడే ఆసరా లేకుండా చేస్తేనే మన డిపార్ట్మెంట్ పవర్ ఏంటో తెలుస్తుంది. చిన్న అమౌంట్కే మనల్ని తక్కువగా చూసిన నీలకంఠానికి మన విలువేంటో చూపించాల్సిన అవసరం ఉంది. సరే పదండి. పోనీ నీ జీవితం ఇలా ముగిసిపోతుంది అనుకోలేదమ్మా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతా అయిపోవడం ఏంటి? అది మన కూతురండి. అయిపోయిందని చేతులు దులుపుకుని కూర్చుంటావా ఏంటి? ఎక్కడయింది అసలు కథ? ఇప్పుడే మొదలైంది. కాదు, విడాకుల విషయం మొదలైంది. పెళ్లి కాపురం కంచికి చేరిన కథలు అయిపోయాయి. నువ్వు కాసేపు ఆగవే. మీరు మాట్లాడకుండా ఉండాల్సింది. నా పెళ్లి చేశారు, ఏదో చిన్న గొడవ, నేను సరిచేసుకునేదాన్ని కదా. ఏంటి ఏం సరి చేసుకుంటావు? నువ్వు చిన్న పిల్లవి, నీకేం తెలీదు, ఊరుకో. మీరలా నా నోరు మూయించి మీకేదో అన్నీ తెలిసిన వాళ్ళలా ఆయన మీద కంప్లైంట్ ఇచ్చి కూర్చున్నారు. ఆయన మిమ్మల్ని కట్నం అడిగారా? ఎందుకలా చేశారు? ఇంకాస్త వెయిట్ చేస్తుంటే పద్ధతిగా ఆయనే ఇంటికొచ్చి తీసుకెళ్లేవారు. మీరే అంతా చెడగొట్టారు. ఏమ్మా, కన్న కూతురి కాపురం చెడగొట్టాలని ఏ తండ్రైనా ఆలోచిస్తాడా? ఆ రోజు నాకు తోచింది నేను చేశానమ్మా. తోచింది చేస్తారా? కరెక్టో కాదో చూసుకోరా? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం చేయాలో అది చెప్పు. పోలీసులు జీవితాన్ని బాగు చేస్తారని నమ్మారు, కానీ వెంటనే వరకట్నం కేసు పెట్టారు. అక్కడేం కాలేదని లాయర్ని కలిసి నోటీసులు పంపించారు. ఇప్పుడాయన విడాకుల నోటీసులు పంపించి నా ప్రవర్తన తప్పంటున్నారు. కోర్టులో నా మంచితనాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి. నా జీవితం ఎంత దిగజారడానికి కారణం ఏంటి నాన్నా? ఇలా ఎందుకు చేశారు నాన్నా? నేనేం చేశానమ్మా? చట్ట ప్రకారం ఈ పరిస్థితిలో నేనేం చేయాలో అదే చేశాను. అవును, చట్ట ప్రకారం కేసు వేశారు. వాదించినందుకు లాయర్కి ఫీజు ఇస్తారు. కోర్టుకు తిరగడానికి ఆటో ఛార్జీలు ఇస్తారు. కొన్ని రోజులు నా వెంటొస్తారు. తర్వాత మీ పనుల్లో మీరు బిజీ అయిపోతారు. తిరగలేక నేను అలసిపోవాలి. నువ్వు కాసేపు ఆగవే. నేను కాదమ్మా, మీరు. అమ్మా నాన్నలుగా మేము ఏది మంచో ఏది చెడో బాగా ఆలోచించి చేస్తాం. ఈయన తప్పుడు కేసు వేస్తారని ఎవరికి తెలుసు? నాన్న చేసిన పనుల వల్లే నా బిడ్డ చనిపోయిందని మా ఆయన అనడంలో మీకెక్కడ అన్యాయం కనిపించింది? మీరు అన్యాయంగా ఉంటూ ఊళ్ళో వాళ్ళందరూ మీలాగే అన్యాయంగా ఉండాలని కోరుకుంటే ఇప్పుడు నన్నేం చేయమంటారు? వెళ్ళి ఇంకోసారి లాయర్ని కలుస్తానమ్మా. మీరిప్పుడు ఎన్నిసార్లు కలిసినా ఏం ప్రయోజనం లేదు. వాళ్ళు చట్ట ప్రకారం ఏం చేయొచ్చో అదే చెప్తారు. వాళ్ళు ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు చేస్తాను. వెళ్ళి నోటీస్ కాగితాలు తీసుకురండి. ఇంత జరుగుతుందని నేను అనుకోలేదమ్మా. మీకు భయం. నాకు ఆయనకి గొడవలకి మధ్య కారణం మీరని, మీరు చేసిన అవినీతి పనులన్నీ ఒప్పుకోవడానికి భయం నాన్నా. మీ విషయాలను ఆయన బయటికి తీసి లోకానికి చూపించాలని చూస్తే మీరు ఆయన నోరు మూయించడానికి పోలీసులు కోర్టు నోటీసులు అంటూ వెళ్లారు. ఇప్పుడు ఆయన మీరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారు కదా నాన్నా.